బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మెడికల్ కాలేజీలపై పొలిటికల్ రచ్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ఆరోపణలకు కూటమి ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణమని చెబుతుంది. జగన్ తెచ్చిన కాలేజ్ నిర్మాణాలే పూర్తి కాకపోతే ప్రైవేటీకరణ ఎలా సాధ్యమని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేసాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్ రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా ఇంకో ఆపరేషన్ చేయాలన్నా ఇంకో థెరపీ చేయాలన్నా ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 22 మెడికల్ కళాశాలలు, ఒక 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం. మీరు తీసుకొచ్చింది కేవలం 5 కళాశాలలు, మీరు గ్రౌండ్ చేసింది కేవలం 5 కళాశాలలు. అవి కూడా అసంపూర్తిగా 17 కళాశాలలు. ఏదైతే నేను 17 కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేసాను, ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 17 కళాశాలలకు సంబంధించి 8,480 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు మాత్రమే. కేవలం 1,451 కోట్లు మాత్రమే. నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను, 17 కాలేజీలు నేనేదో తెరిచేశాను, ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటయా? ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు.